మార్క్ కోసం ఆరాధన కార్యక్రమంలో అపోస్తల బోధన మీద పంచిపెట్టుకు సంఘం ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ మరి నేటి ఆరాధన కార్యక్రమంలో సోదరులు హెచ్చరించిన ప్రకారము ఈరోజు ధ్యానించే వాక్య విషయంలో మన మనసును కేంద్రీకరించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహోదరి సహోదరులందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ డిసెంబర్ మాసంలో మళ్ళీ ఆదివారం రాదనుకుంటాను. ఈ డిసెంబర్ మాసంలో చివరి ఆదివారం. సరే, ఈ 2024 సంవత్సరం డిసెంబర్లో ఇంకా ఆదివారం రాదు. ఈ సంవత్సరంలో చివరి ఆదివారము మనందరం కూడా దేవుని సన్నిధి చేరడం గొప్ప విషయం. కొన్ని ఆదివారాలు మిస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా వేరే సిటీలో ఉండేవాళ్ళు కూడా ఈరోజు కలుసుకున్నారు. అందుని బట్టి కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి పోయిన బేస్తవరము మన జూమ్ మీటింగ్లో వేణుస్ గారు మాట్లాడలేదు. ఆయన మిస్ అయ్యాడు. ఎందుకు మిస్ అయ్యాడో చెప్పినాడు. క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి కాదు, సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మా పిల్లలు మేమందరం కూడా గెట్ టుగెదర్ అవ్వాలి కాబట్టి ఒక బేస్తరము జూమ్లో మీతో మాట్లాడలేను, మరి నెక్స్ట్ బేస్తరం మాట్లాడతామని చెప్పాడు. మీరు కొంతమంది జూమ్లో ఉండేవాళ్ళు కూడా విన్నారు. కాబట్టి ఈ యొక్క డిసెంబరు ఈ 2024 సంవత్సరం చివరి దినాల్లో ఈ గెట్ టుగెదరు, ఈ మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఎత్తుకునేటువంటి ఒక అకేషన్ అంతే. ఇలాంటి అకేషన్ సంబంధించినటువంటి కొన్ని లేఖన భాగాన్ని ఈరోజు మనందరము బైబిల్లో నుంచి నేర్చుకొని మనం మరెక్కువగా ప్రోత్సహించబడి వాటిని అభివృద్ధి పరుచుకుంటూ దేవుని యొక్క వాక్యాలన్నీ కొన్ని మంచి ఆలోచన నేర్చుకుందాం. మరి ఈరోజు వాస్తవానికి అవన్నీ తగ్గిపోయే రోజుల్లో మనం ఉండాం. ఈరోజు వాక్యం ద్వారా మనం కొన్ని లేఖన బాగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సో సంతోషించే వారితో సంతోషించడి. ఇక్కడ రెండు విషయాల్ని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. సో సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడు. ఇది ఈరోజు సో రోమా పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. సో సంతోషించు వారితో సంతోషించడి. అలాగే ఏడ్చు వారితో రిజాయిస్ విత్ దోస్ హు రిజాయిస్ అండ్ వీప్ దోస్ హు ఆర్ వీపింగ్. ఈ యొక్క మాటలని అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని తెలియపరుస్తూ పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఈ మాటను చెప్తున్నాడు. ఏడ్చు వారితో ఏడుడి, సంతోషించు వారితో సంతోషించడి. ముందు ఈ మాటల్ని అక్కడక్కడ వాడినటువంటి వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చదువుతాము. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనము.
కాగా ఆ, ఒక అవయము శ్రమపడినప్పుడు ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీయు అవయములన్నీ దాంట్లో కూడా శ్రమపడును. కాబట్టి దాంతో కూడా శ్రమ పడను. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీయు అన్నీ ఒకదానితో కూడా ఒక సంతోషించును. రోమా సంఘానికే కాకుండా కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. స్థానిక సంఘంలో సంఘం శరీరం అయితే ఈ శరీరంలో ఒక అవయము సంతోషపడితే, శ్రమ పడితే అవయములన్నీ కూడా ఏ విధంగా శ్రమ పడతాయో, ఎక్కడో కాళ్ళలో ములుగుచ్చుకుంటుంది. కాళ్ళలో ములుగుచ్చుకుంటే చేతికి వచ్చినటువంటి నష్టమేమి అని అనుకోదు. మరి చెయ్యి నేరుగా వెంటనే పోయి ఎలా సహాయం చేస్తుందో, కళ్ళల్లో నీళ్ళు ఎలా గారిపోతాయో, మరి ఒక కాళ్ళలో ములుగుచ్చుకుంటే ఇంకో కాళ్ళు కుంటుకొని డాక్టర్ కాడికి ఎట్టా వెళ్ళిపోతామో, కాబట్టి శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే మరి ఆ అవయవమే మాత్రం కాకుండా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమ పడిన అన్నాడు. అవయములన్నీ దాంతో కూడా శ్రమ పడినాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని తెలియపరుస్తూ మరి 7 సువార్త 7 సంతోషించడి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ శరీరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తన సంఘాన్ని పోల్చాడు. ఏ విధంగా ఇది శ్రమల గురించే కాదు, మరి ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దాంతో కూడా సంతోషించను. ఎక్కడో తల మీద కిరీటం పెడతారు. ఇప్పుడు నా అవార్డు వచ్చినప్పుడు స్టేజ్ మీద నిలబెట్టి తల మీద కిరీటం పెడతారు. తల మీద కిరీటం పెడితే నోటికేమి, నోరు ఎట్టనవుతుంది, కళ్ళల్లో ఎంత కాంతి వెదజల్లు పడుతుంది. కిరీటం పెట్టి తలకి, కాళ్ళు కింద పెట్టమన్నాం, తల మీద కిరీటం పెడితే కాళ్ళు చిందులేస్తాయి. కిరీటం పెట్టిన తలకి కాళ్ళకేమి కింద నిలబడుతున్నాం, కాళ్ళు ఉండవు. కాబట్టి స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. స్థానిక సంఘంలో ఒక వ్యక్తి గణపరచబడితే సంఘ సభ్యులందరూ ఏ విధంగా సంతోషించాలనో, ఒక వ్యక్తి శ్రమ వస్తే అందరూ కలిసి ఏ విధంగా బాధపడాలనో అనే విషయాన్ని సంతోషించే వారితో సంతోషించడి, ఏడ్చి వారితో ఏడుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2-3 చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2-3 చదువుతాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని మీరును వారితో కూడా బంధించబడినట్టు బంధకమున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సో మీరు బంధించబడితే, ఎవరన్నా బంధించబడితే మీరు ఎట్ట ఫీల్ అవ్వాలన్నాడంటే, మీరు కూడా బంధించబడినట్టు ఫీల్ అవ్వాలి. మీరు కూడా బంధించబడినట్టు ఫీల్ అవ్వాలి. నిన్ను కాదు చెరసాల వేసింది మరొక వ్యక్తిని. అయితే మరొక వ్యక్తిని చెరసాల వేస్తే నిన్నేసేసినట్టే ఫీల్ అవ్వమని హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు ఆయన. అసలు ఆ బంధించబడిన వాళ్ళని ఎంత పరామర్శించారో కూడా 10వ అధ్యాయంలో చెప్పాడు. 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరడి పడింది. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. మీరు ఖైదీలున్న వారిని ఏలనగా మీరు ఖైదీలున్న వారిని కరుణించి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమైనది ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. కాబట్టి ఎవరో ఖైదీలైతే ఆ ఖైదీలంటే వారిని మీరు కరుణించి
ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించే చేత 10 మందిలో ఆరోగ్యపడుతుంది. మరో విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారయ్యి. అది మొదటి శతాబ్దం క్రైస్తవ విధానం చెప్తున్నాడు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చి వారితో ఏడువడి. మనం ఏమనుకుంటామంటే మన టైం ఎక్కడుంది అనుకుంటామో. ప్రసంగ గ్రంథకర్త చెప్పాడు, మీకు టైం ఉంది అన్నాడు. ప్రసంగ గ్రంథకర్త 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రతి దానికి సమయం కలదు. 4వ వచనం చూడండి. ప్రసంగి 3:4లో ఏడ్చుటకును సంతోషించుటకును సమయం ఉంది అన్నాడు. సమయం ఉంది. మరి యోబు గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనంలో యోబు తన అనుభవం చెప్తున్నాడు. యోబు గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. బాధల్లో ఉన్న వారిని నేను ఏడవలేదా? చూడండి, మరి యోబుకి ఎంత టైం, ఆయనకి ఎలాగ టైం వచ్చిందో, అంత టైం ఎలా ఉందో. అసలు ఎన్ని పశువులు, ఎన్ని గాడిదలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఎద్దులు, ఎంత పొలము. మరి ఇంత ప్రాపర్టీ కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన అన్నాడు, బాధలు ఉన్న వారిని బట్టి నేను ఏడవలేదా? దరిద్రులను బట్టి నేను దుఃఖించలేదా? అంటే ప్రభుని యేసుక్రీస్తు ఏం బోధించాడో, అపోస్తుల బోధలు ఏముందో, ఆ బోధన వాళ్ళ జీవితాల్లో చూస్తారు చూడండి. దేవుని సంకల్పంలో వాడబడినటువంటి ఆ జీవితాల్లో వాళ్ళు జీవించినట్లు క్రొత్త నిబంధన పాత నిబంధన వ్యక్తుల్లో మనం చూస్తున్నామంటే, మరి యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో యోబు ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు చూడండి ఆడికాడికి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉచియుడైన బిల్లులు, సమదగిడైన దోపలు యోబు స్నేహితులను సంభవించిన ఆపదలన్నింటినీ గురించి విలువారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ తలములను విడిచి వచ్చింది. కాబట్టి ఇక్కడ యోబు ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారో, తర్వాత ఏం చేస్తారు తర్వాత విషయమో, వాళ్ళ యాంబిషన్ చూడండి. వాళ్ళ యాంబిషన్ ఇక్కడ యోబుకి జరిగింది, మనం వెళ్దాము, కలిసి మనం కూడా దుఃఖాన్ని వెళ్ళబుద్దాము, ఆయనతో కలిసి దుఃఖిద్దామని ఒక గొప్ప నిర్ణయానికి వచ్చి వాళ్ళ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చినారనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. సో పరిశుద్ధ గ్రంథంలో ఏడ్చవార్త దేవుడి సంతోషించాతో సంతోషించడానికి ఈ మాటల్ని అనేక సందర్భాల్లో ఎక్కడ మనం చదువుకొని బాధ పొందడానికి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో జకర్యా భార్య ఎలిజబెత్ మరి చాలా కాలంగా మరి తను పిల్లలు కనకుండా గొడ్రాలుగా ఉంది. చాలా వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యంలో అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, జకర్యాకు వాగ్దానం చేసినాడు, సంతానం ఇచ్చాడు. ఆమె గర్భం ధరించినప్పుడు బైబిల్ చెప్పిన మాట చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 58వ వచనంలో లోకాసు వార్త అప్పుడు ప్రభువు ఆమె మహాకైంకర్యం చేసేదండి ఆమె పొరుగువారు బంధువులను విని ఆమెతో కూడా తిరిగి. సో ఎప్పుడైతే ఆమెకి దేవుడు గర్భాన్ని ఇచ్చినాడో ఈ మాట చూస్తాము. అప్పుడు ఆమె మీద మహా కనికరమించనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా ఏం చేశారు, సంతోషించారు. అది ఈ దినాలు అయితే చూడండి, ఆ మాటల్ని చెప్పుకొని నవ్వి హేళన చేసి ఎంత కామెంట్ చేసి ఉంటారో, ఎన్ని యూట్యూబ్ మెసేజ్లో ఎంత వరస్ట్గా పెట్టేసి ఉంటారో. ఈ విధమైనటువంటి నాగరికత సంస్కృతి
అప్పుడు లేదన్నమాట. మంచి జరిగింది, ఎప్పుడన్నా జరిగింది, లేట్ అయినా పర్వాలే, ముందుగానే పర్వాలే, ఒక మంచి జరిగింది, ఆవిడ మనందరం పోయేసి సంతోషిస్తామని వాళ్ళందరూ కూడా మరి సంతోషించినట్లు. అసలు ఆమెను చూసేదానికి ఇలాంటి కార్యము యవనస్తులుగా వినుంటే యవనస్తులు ఇంకెంత హేళన చేసి ఉండేవాళ్ళు. అయితే బైబిల్లో ఒక యవనస్తురాలు తన దేశాన్ని, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఆమె కాడికి పోయి ఎట్లా అప్రిషియేట్ చేస్తుందో చూడండి. 56వ వచనం చూసినట్లయితే, మొదట లోకాసువార్త 1:56లో అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మరి ఆమె మరి 39 కూడా చదువుతాం. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఎలిజబెత్ మరియా యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గ్రంథులు వేసి. చూడండి, ఆమె గర్భంతో ఉంది. ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరిస్తే యూత్ ఎంత కామెంట్ చేస్తారో, అలాంటి నేచరు ఆ కాలంలో లేదు. అలాంటి ఈ విధంగా నైతిక విలువలో ఇంత దిగజారిపోయిన పరిస్థితులు అప్పుడు లేవన్నమాట. ఒక యవనస్త్రాలు కన్య మరియా మరి తన బంధువురాలు గర్భం ధరించిన అనగానే పరిగెత్తుకుంటా ఆ కొండ సీమ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆమెను దర్శించడము, ఆమెతో కలిసి కనీసం ఎన్ని రోజులు ఉండిందంట, 3 months ఆమెతో కలిసి ఆమె సంతోషంలో పాలు పొంది ఆమెను పరామర్శించి రావడం అనేటువంటిది. ఏడ్చబడిత ఏడుబడి, సంతోషించబడితే సంతోషించండి. ఈ సందర్భాలు మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో. ఇది క్రొత్త నిబంధనలు అయితే ఈ వృద్ధాప్యంలో గర్భం ధరించిన ఈ స్త్రీ గురించి చూస్తాము. పాత నిబంధనలో రూతు గర్భం ధరించినప్పుడు అప్పుడున్నటువంటి యూదులందరూ కూడా, ఆ సహోదరి అందరూ వచ్చి ఎలా స్పందించారో, మరి సంతోషం అనే మాట చూడంగానే ఆ మాట అక్కడ చూడము, కానీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎట్లా వ్యక్తపరిచినారో రూతు గ్రంథము 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 14 వచనం. రూతు 4:14 చదువుదాం. నయోమిని చూసి ఈ మాట అంటుంటే, ఆ మాట రూతు వింటుంటే ఎట్లా ఉంటుంది చూడండి. నీ బంధువులు చూసి యెహోవా స్తుతులందును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. సో 7 మంది కొడుకుల కంటే ఎక్కువ అన్నమాట నీ కోడలు ఆమె కుమారుని కనింది. ఆ మాట చెప్తామంటే వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, అక్కడ సంతోషించే సంతోషించండి, ఆనందించేవారితో ఆనందించండి అని చెప్పాడండి మాటలు. మరి క్రొత్త నిబంధనలో తప్పైన కుమారుడు వచ్చినాడు. తప్పైన కుమారుడు రాగానే, లేదా ఆ యొక్క స్టోరీలో 3 సంగతులు చెప్పాడు. తప్పైనటువంటి గొర్రె, తప్పైనటువంటి నాణ్యము, తప్పైన కుమారుడు. ఈ 3 విషయాల్లో అక్కడ సంతోషించిన మాటని మనం చూస్తాం. తన కుమారుడు అన్నీ పోగొట్టుకునేసిన, మరి తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అతను ఎలా స్పందించినాడో, ఎలా సంతోషించినాడో, ఆ యొక్క స్వభావము కరెక్ట్గా బర్నబాస్లో చూస్తాం మనము. ఈ బర్నబా వచ్చేసి యెరూషలేం నుంచి అంత్యోక్య సంఘం పంపబడ్డాడు. అంత్యోక్య సంఘం పంపగానే ఆ సంఘము చాలా దేవుని కృపలు అభివృద్ధి చెందుతుంటే దాన్ని చూసి ఆయన ఎంతో సంతోషపడినట్లు అపోస్తలుల గారు 11వ అధ్యాయము 23వ వచనం చూస్తాం. అపోస్తలుల గారేమో 11వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అతడు వచ్చి దేవుని యొక్క కృపను చూసి ఏం చేశారంట, దేవుని యొక్క కృపను చూసి ఎంతో సంతోషపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంతోషించబడితే సంతోషించండి, ఏడ్చబడితే ఏడుడు అనేటువంటిది ఇది దేవుడు మనకిచ్చిన నియమం. ఇది దేవుని యొక్క నియమము.
దేవుడు మనకు బైబిల్లో ఈరోజు ఎందుకు మనం ఆరాధనకు వచ్చాము, ఈరోజు మనం ఎందుకు ఆరాధనకు వచ్చినామంటే ఇది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క కట్టడ. ప్రతి ఆదివారము సమాజం కూడి ఆయన ఆరాధించాలి. ఈరోజు వచ్చినట్టు వాళ్ళకి ఎంతమందికి అనారోగ్య పరిస్థితులు, మరి ఎంతమందికి ఆర్థిక ఇబ్బందులు, ఎంతమందికి వేరే యాక్టివిటీసు, అతన్ని విడిచిపెట్టేసి ఈరోజు మనం ఆయన సన్నిధిలోకి ఎందుకు వచ్చినామంటే ఇది దేవుని యొక్క నియమం. మీరు ప్రతి ఆదివారము సమాజం కూడా మానద్దు కనుక దేవుని యొక్క నియమాన్ని బట్టి మనందరం కూడా ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు సంతోషించే వారితో సంతోషించండి, ఆనందించే వారితో ఆనందించండి అనేటువంటిది ఇది కూడా ఎవరి నియమం అండి? దేవుని యొక్క నియమం ఇది. ఇప్పుడు చూసిన అనేక ఎగ్జాంపుల్స్ కానీ లేదా రోమాపత్రిక 12:15లో పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మొదటి శతాబ్దం క్రైస్తవులు చెప్తున్నాడు. అవి మనకు కూడా వర్తిస్తాయి, మనం కూడా క్రైస్తవులం కాబట్టి ఇది దేవుని యొక్క నియమము. సంతోషించబడితే సంతోషించడి, ఏడ్చబడితే ఏడుడి. మరి ఇప్పుడు ఈ నియమాన్ని మనము పాటించాలంటే ప్రాక్టికల్ లైఫ్, ఇది ప్రాక్టికల్గా ఇది ఎలాగా సాధ్యపోం. సో ఇది ఎలా మనము దీన్ని పాటించగలము, ఈ నియమాన్ని ఎలా గైకొనగలము? ప్రాక్టికల్గా అపోస్తలుడైన పౌలు ప్రాక్టికల్గా చెప్తున్నాడు రోమా సంఘానికి, రోమా సంఘ సభ్యులకి ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఇది మీరు చేయాలి, మరి చేయాలి. ఎలా చేయాలి? విమానం చూసినప్పుడల్లా మనం కూడా విమానం తోలితే బాగుంటుంది అంటాము. ఎలా తోలగలము? సో ఎలా తోలగలమో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఏడ్చబడితే ఏడవండి, సంతోషించండి. ఇది ఎలా చేయగలము అనేటువంటిది మనము ఆలోచించాల్సిన బదులమైన మనందరం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఒక నియమం ఇచ్చినాడు, దాన్ని ఎలా చేయాలో మనం ఆలోచించి పరిష్కారం కనుగొనాలి. ఎలా చేయాలి? సో ఎలా చేయాలో ముందు ఏడుస్తున్న వాళ్ళు ఎవరు, సంతోషిస్తున్న వాళ్ళు మనకు తెలియాలి కదా. అవును కదండి. ముందు మనకేం తెలియాలి? అసలు ఏడ్చే ఎలా పాటించాలంటే ఈ ఫస్ట్ మనకు ఈ ఏడ్చే వాళ్ళు ఎవరో, సంతోషించే వాళ్ళు ఎవరు, ఈ ఏడుస్తుండే వాళ్ళు ఎవరు, సో వీళ్ళెవరు అనేది మనకు ముందు తెలియాలి. సో ఎలా పాటించగలమంటే ఫస్ట్ మనం వాళ్ళ గురించి ఉంటే తెలియాలంటే అంటే మానవ సంబంధాలు ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది. సంబంధాలు లేకపోతే మనకంటే తెలుస్తుంది. ఆదివారం వచ్చాము, ఆదివారం టైం సంఘం నిర్ణయించే టైము 9 గంటలు అనుకోండి. 9 గంటలకు వచ్చాము, ఒకవేళ 10 నిమిషాల ముందు కూడా వచ్చాము, ఆరాధన అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయినాము. మళ్ళీ నెక్స్ట్ బుధవారం వచ్చాము, క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయాము, మళ్ళీ ఆదివారం వచ్చాము. ఇలాగే మనం చేస్తున్నాము. అది నియమం ఎట్లా పాటించగలము? ఒకవేళ మనతో సహోదరులు కూర్చున్నా కానీ మన విషయాలు ఎవరు కూడా ఇప్పుడు జరిగేటువంటి యాంత్రిక మెకానికల్ లైఫ్ అంటామే. సో మా మెకానికల్ లైఫ్, ఈ మెకానికల్ లైఫ్ ఎలా ఉందంటే కనీసము మన విషయాలు ఏమీ కూడా ఇతరులకు చెప్పినటువంటి ఒక సీక్రెట్ని ఒక రహస్యంగా మన జీవితాలు కొనసాగించుకుంటూ పోతున్నాం. ఇలాంటి రహస్య జీవితాలని మనం కొనసాగించుకుంటూ పోతూ మనం వస్తాము రోబో వర్షిప్ సర్వీస్ లాగా అన్నమాట. ఈ బ్రదర్ గురించి నాకు తెలియదు, నన్ను గురించి నాకు తెలియదు, మన ఇద్దరం చర్చలో కలుసుకుందాం, విడిపోదాం, మళ్ళీ ఆదివారం అక్కడ మీట్ అవుదాం. ఈ విధమైనటువంటి యాంత్రికమైనటువంటి మెకానికల్ వర్షిప్ సర్వీస్ని, క్రిస్టియానిటీని మనం కొనసాగిస్తూ పోతున్నాం. సో నేను కానీ మీరు కానీ మనందరం ఎలా అయిపోయినా అంటే ఒక మెకానికల్ జీవితంలో కొట్టుకుపోతున్నాం. ఇలా కొట్టుకుపోయేటంటే పరిశుద్ధాత్మ మనం నిలబెట్టి ఆలోచన చేస్తున్నాడు.
మీరు ఇటు కాదు కొట్టుకుపోవాల్సింది. నేను కోరేటువంటి దేవుని కుటుంబం, క్రీస్తు సంఘము దేవుని యొక్క కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో వాతావరణం సంఘంలో కనబడాలి. ఇక్కడ మీరు ఏడ్చు వార్త ఏడవాలి, సంతోషించు వార్త సంతోషించాలి, ఏడ్చు వార్త ఏడవాలి. ఈ విధమైనటువంటి కుటుంబం నేను కోరుకుంటున్నాను. ఈ భూ సంబంధంగా కూడా చూడండి. ఎందుకు నేను 10 మందిని కనాలనుకుంటున్నా అంటే, మరి మేము పోతే మీరందరూ ఒకరు బాధల్లో ఉంటే ఒకరు పరామర్శించుకొని బతుకుతారని. ఎందుకు ఆయన 2 బిడ్డలు చాలరా, 10 మందిని ఎందుకు కన్నారు? ఇల్లు లేకపోయా, వాకిలు లేకపోయా, ఎందుకు ఇంత ఇబ్బందులు పడినా అంటే, ఏం పర్వాలేదు, మేము చచ్చిపోతే మీరు ఒకరు శ్రమల్లో ఉంటే ఇంకొకరు చేయేస్తాడు, ఇంకొక బాధల్లో ఉంటే ఇంకోటి ఆదుకుంటాడు. అందుకని కనీసం 10 మందిని కనేసి ఒక కుటుంబం కట్టేసి, ఇల్లు కట్టలేకపోయినా పర్వాలే, ఆస్తి సంపాదించాలి పర్వాలే, ఒక కుటుంబాన్ని కట్టేసి వెళ్ళిపోతే ఒకరినొకరు పరామర్శించుకుంటారో అదిరా మా ఉద్దేశమో అని భూసమ్మని పేరెంట్స్ ఎలా చెప్తారో ఆ విధంగా మనం చేస్తున్న తర్వాత విషయం. అది వాళ్ళు చెప్పేటువంటి కోరుకునేటువంటి విధానం. మరి భూ సంబంధంగా తన బిడ్డలు 10 మంది బిడ్డలు కలిసి ఒకరినొకరు ఆదుకొని పరామర్శించుకొని బ్రతుకుతారని తల్లిదండ్రులు ఎట్ట కోరుకుంటారో, మీకంటే ప్రేమ కలిగిన వాడు పరలోక తండ్రి. ఈ భూమి మీద మీరు మీ తల్లిదండ్రులు రొట్టె కావాలంటే రాళ్ళు ఎవరు, చేప కావాలంటే పామును ఎవరు, రొట్టె కావాలంటే రొట్టెలే ఇస్తారు, చేప కావాలంటే చేపలు ఇస్తారు. అంతకంటే ప్రేమ కలిగిన మీ పరలోక తండ్రి అన్నాడు. కాబట్టి మన పరలోక తండ్రి కూడా మనందరము ఈ భూలోకంలో దేవుడు లేని ప్రజలుగా, దేవుని దూరస్తులుగా, నిబంధన లేని జనులుగా మనం బ్రతుకుతుంటే ఆయన కుమారుని పంపించి ఆయన బలిగా అర్పించి ఆయన రక్తం ద్వారా మనందరిని కడిగి ఒక కుటుంబంగా ఇక్కడ ఎందుకు చేర్చాడంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే మనం మెకానికల్ లైఫ్ విడిచిపెట్టేసి కుటుంబంగా బ్రతకాలి. ఈ కుటుంబంగా బ్రతకాలంటే ముందు మానవ సంబంధాలు ఉండాలి. ఈ మానవ సంబంధాలు, ఈ యొక్క హ్యూమన్ రిలేషన్షిప్ అనేటువంటిది, ఈ హ్యూమన్ రిలేషన్షిప్ అనేటువంటిది ముందు ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో ఆ సంబంధం కలిగి ఉంటేనే ఆ కుటుంబంతో, ఆ వ్యక్తితో, ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు నాకు నేను ఆయనతో కలిసి ఉంటే నా విషయాలు ఆయనకు తెలుస్తాయి. నేను రిలేషన్షిప్ని మెయింటైన్ చేయను అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను. హైదరాబాద్లో ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన ఆయన భార్య పిల్లకాయలు తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో ఉంటే 4 రోజులు అయిపోయింది. పక్కింటి వాళ్ళు స్మెల్ వస్తుందని చెప్తే అప్పుడు కిటికీల్లో తీసి చూస్తే బెడ్ మీద పడుకున్నాడు. ఆయనకి ఎప్పుడు గుండె అయిపోయిందో చచ్చిపోయాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు భార్య పిల్లకాయలు తిరుపతి నుంచి పోయి మరి తలుపులు పగలగొట్టి కిటికీలు పగలగొట్టి భూస్థాపన చేయించారు. అప్పుడు సంబంధాలు ఉన్నట్టే సంబంధం లేనట్టండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఈరోజు మన పరిస్థితులు కూడా ఆ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి క్రైస్తవులకి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మీరు ఏడ్చువారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి. ఈ విధంగా జరగాలంటే ముందు మనకు రిలేషన్షిప్ అనేటువంటిది సంబంధ బాంధవ్యాలు ఉండాలి. మరి రిలేషన్షిప్లో కనీసము సంబంధాలతో పాటు సంభాషణ కూడా ఉండాలి. సో ఈ సంభాషణ లేకపోతే కూడా ఒకే ఇంట్లోనే ఉంటారు, అయితే మాట్లాడుకోరు. భార్య భర్తలు ఒకే ఇంట్లోనే ఉంటారు, అయితే మాట్లాడుకోరు. తండ్రి కొడుకు ఒకే ఇంట్లో ఉంటారు, తండ్రి కొడుకుతో మాట్లాడు, కొడుకు తండ్రితో మాట్లాడు. 2 అన్నదమ్ములు ఒకే ఊర్లో ఉంటాడు, అది అన్న తమ్ముడితో మాట్లాడు, తమ్ముడు అన్నతో మాట్లాడు. 2 కోడళ్ళు ఒకే మండలంలో ఉంటారు, ఈ కోడలు ఆ కోడలు ఫోన్ చేయదు, ఆ కోడలు ఈ ఫోన్ చేయదు. ఒకే బతికే ఉంటాము కానీ సంబంధాలు ఉండవు, మాటలు ఉండవు అన్నమాట. కానీ దేవుడు వచ్చేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
15 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదాం. సో ప్రేమ కలిగి సత్యము చెప్తూ, సత్యాన్ని మాట్లాడుతూ, ప్రేమ కలిగి యు మస్ట్ హ్యావ్ ఎ లవ్, స్పీక్ ఇన్ ట్రూత్. సో మీరు ప్రేమ కలిగి సత్యం చెప్తూ, ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయంలో ఎదుగుదాము. కాబట్టి మనం మాట్లాడే విషయంలో కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరములు అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉన్నది. కాబట్టి ఒక హ్యూమన్ రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా సంభాషణ అనేటువంటిది ఎంతో అవసరము. మొదటి శతాబ్ద కాలంలో జీవించినటువంటి ఆ క్రైస్తవులు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో, ఎంత అన్యోన్యంగా ఉన్నారో 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 46 చదువుదాము. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. సో దే మీట్ వన్ అనదర్. వాళ్ళకి ఆ సంభాషణతో పాటు వాళ్ళకి సహవాసము, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. సో వాళ్ళ సంబంధాలు పెట్టుకోవాలని ఆశ ఉంది. వాళ్ళ సహవాసంలో ఎడతెగ ప్రతిరోజు దేవాలయం తప్ప కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరూ వారు దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుండ్రి. ఆ వాతావరణం చూసి అనేక మంది వస్తున్నారు. అప్పుడు ప్రభు రక్షణ పొందుతున్న అనుదినం వారితో చేర్చున్నాను. అయ్యో నేను ఎందుకు ఈ ఒంటరి బతుకుతున్నాను, నేను ఎందుకు సహవాసం లేకుండా బ్రతుకుతున్నాను, నేను ఎందుకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను. అక్కడ కానీ చూసినట్లయితే అక్కడ ఎంత సహవాసం ఉంది, వాళ్ళు ఏ బాధలన్నా ఎలా చెప్పుకుంటున్నారు, మరి బాధలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలాగ పరామర్శిస్తున్నారు, వాళ్ళ శ్రమలు చెప్పుకున్నప్పుడు ఎంతమంది. ఇక్కడ మన లోకంలో అయితే మన శ్రమ చెప్పామనుకోండి, ఆ ఏడుపుని అతను ఏం చేస్తాడు, 10 మంది చెప్పి ఇంకా నవ్వుతాడు, వాళ్ళ నోటి ఇక్కడ జరిగిందంట, వాళ్ళ నోటి ఇక్కడ జరిగిందంట అని. అయితే అక్కడ కానైతే మన సమస్య చెప్పంగానే అది సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో, నువ్వు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. ఒకళ్ళు చచ్చిపోతే మరణమే వచ్చిందంటే, మరణం వచ్చినా కానీ దేవుని చిత్తంలో ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మరణం ఏర్పాటు చేస్తుంది, అన్ని కుటుంబాలు జరిగేదే, మీకు కూడా జరిగింది, దుఃఖపడబాకండి అని ఓదార్చారు ఎంతమంది అక్కడ. మరి పాత నిబంధనలో ఒకసారి దావీదుని చూడండి. దావీదు తను దుఃఖపడతా ఉంటే సౌలు చంపేస్తాడని చెప్పేసి, ఎందుకు నేనేం తప్పు చేస్తున్నా అనేసి మరి నన్ను వెంటాడుతూ చంపేదానికి ఈ సౌలు వస్తున్నాడని దావీదు నకానక సమయంలో చాలా దుఃఖపడిపోయాడు. అప్పుడు యోనాతాను వచ్చి తను ఎంత ధైర్యపరుస్తున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, ఆ తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జారుడు, నీవు భయపడవచ్చు, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు. కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు ఇశ్రాయేలుకి రాజు వగుదువు. అప్పుడు నేనేమవుతానంటే నీ సహదర్శనగా నీ దగ్గర పనిచేసేవాడిని అవుతాను, నువ్వు ధైర్యం తెచ్చుకోమన్నాడు. సో నా దేవునికి బిడ్డలు ఏ విధంగా ఒకరిని ఓదార్చుకున్నారో, దావీదు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఒక నష్టంలో మరి ఆయన దుఃఖపడతావంటే ఆయన ఓదార్చేదానికి యోనాతాను ఎలా చెప్తున్నా అంటే, మా తండ్రి గురించి నువ్వేం భయపడబాక, నాకు చెప్పుకుంటే ఆయన ఏమి చేయడో, ఒకవేళ ఆయన ఏదైనా చేసేప్పుడు నేను వచ్చి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను,
నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా ఇస్రాయేలు నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అయినప్పుడు నేను నీకు మరి సహదాసుడిగా ఉంటాను, నీ దగ్గర నేను పనిచేస్తాను, ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. మరి ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే కూడా ఇది దేవుని చిత్తము, అందరూ ఒకరోజు చనిపోవాలా, చనిపోయినంత మాత్రం ఎక్కడ పోయారు, యేసు ప్రభు రాకడలో మనందరం కూడా ఒకరు కలుసుకుంటాము, పరలోకం నిరంతరం జీవిస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి ఆ యొక్క ఓదార్పు. మీరు సంతోషించే వాళ్ళకి సంతోషించండి, దుఃఖపడే వాళ్ళకి దుఃఖపడండి. ఆ దుఃఖపడే దానికి చూడండి, బైబిల్ కాలంలో వాళ్ళకి సంస్కృతి ఎలా ఉందో, మరి వాళ్ళ క్రైస్తవత్వంలో కన్వర్ట్ అవ్వకముందే యూదులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉందో చూడండి. లాజరు చచ్చిపోయాడు కదా, యేసు అక్కడ పోయే లోపల వాళ్ళిద్దరూ కూర్చొని ఏడవట్లేదు, వాళ్ళందరూ వచ్చి ఏడుస్తున్నారు చూడండి. అక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 19వ వచనము, యోహాను సువార్త 11:19. యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మరి అక్కడ చెప్పిన మాట ఎంతమంది వచ్చారని చెప్పాడు? కనుక యూదుల్లో అనేకులు వారిని గురించి మార్తను మరియు ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండరి. మార్త యేసు వచ్చిన మరి అనేక మంది వచ్చి మరి అక్కడ ఏడవడం మనం చూస్తాం. 33వ వచనం చూడండి. సో ఆమె ఆడమను, యూదులు ఆడమనము, యేసు చూసి అంటే కలవరపడిపోయాడు అనమాట. వాళ్ళ సోదరు చచ్చిపోయాడు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు ఏడ్చారు? వాళ్ళందరూ కూడా ఏడవడం చూసి, అంటే అప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి చూడండి, హ్యూమన్ రిలేషన్షిప్స్. ఆ కుటుంబంలో ఆయన చనిపోయినాడు కదా, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే చనిపోయాడని తెలియగానే రోజులు ఎలా మారిపోయినాయో మనకు న్యూస్ వచ్చింది, కరెక్ట్గా మీరు బరీల్ టైమింగ్ పెట్టండి, ఆ టైం కలుసుకుంటాము. ఈరోజు చనిపోతే వాళ్ళ బంధువులు రావాలి, వాళ్ళందరూ వచ్చి అలా 2 days పడుతుంది. 2 days అయిపోయిన తర్వాత మరి ఈరోజు సండే అయితే ట్యూస్డే 10 o'clockకి బరీల్ అంటే మనం కరెక్ట్గా 5 minutes 10 minutes పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆ టైం క్యాల్కులేట్ చేసుకొని, కానీ అప్పుడున్నటువంటి కల్చర్ ఆ విధంగా లేదు. చనిపోయినాడు అనగానే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి దుఃఖాన్ని వ్యక్తపరచమైనటువంటి ఆ సంస్కృతిని బైబిల్లో మనం చూస్తాం. అలాంటి సంస్కృతి కలిగినటువంటి బైబిల్కి మనం కనెక్ట్ అయ్యాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారే, యాకోబు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చారంటే వాళ్ళు ఎన్ని రోజులు విలపించారు? 70 రోజులు విలపించారండి. ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే 70 రోజులు వాళ్ళు విలపించారంటే ఆ చనిపోయిన వ్యక్తికి అంత గౌరవం ఇచ్చేవాడు వాళ్ళు, అంత విలువనిచ్చేవాళ్ళు వాళ్ళు. అబ్బా మా తండ్రి మమ్మల్ని కన్నాడు, పెంచాడు, మనం పెంచేటప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, అన్ని బాధలు పడిన వ్యక్తిని అప్పటికప్పుడు ఎట్ట మర్చిపోయాం మేము అని అన్ని రోజులు ఏడ్చేటువంటి, విలపించేటువంటి, దుఃఖపడేటువంటి ఆ సంస్కృతికి మనం కనెక్ట్ అయ్యాం. క్రైస్తవత్వం అంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన క్రైస్తవత్వం అనుకుంటున్నాం మనము. కానీ అవ్వాదాన్ని కానించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మన విశ్వాసాన్ని బట్టి ఆయన కుమారులే అయిపోయాం మనం, దాంతో కనెక్ట్ అయినాం. అయితే ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ కల్చర్ని కొంచెం అడాప్ట్ చేసుకుందాం మనం ప్రయత్నించాలి. మనం ఒక కల్చర్ నుంచి వచ్చేసి ఉంటాం, ఆ కల్చర్ని ఇక్కడ కనెక్ట్ చేసాం ట్రై చేస్తాం మనం. బహుశా మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, మన ట్రెడిషన్స్ అవి వేరే ఉండొచ్చు. సో మన మీటింగ్ పోతే నేను అది మెమోరియల్ మీటింగు, మొదటి మెమోరియల్ మీటింగు. ఆ మొదటి మెమోరియల్ మీటింగ్లో చచ్చిపోయిన కొడుకు మైక్ ఎత్తుకొని మైక్లో ఆయన సైన్స్ బోధిస్తున్నాడు అనమాట. నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 రోజులు అయింది, 4 రోజులు అయిపోతే ఇంతమంది ముందు నిలబడుకొని అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అతను మాట్లాడుతున్నంటే ఆయన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏమి లేనట్టు
ఎవరో వచ్చి మాట్లాడుతున్నాడే అనిపించింది నాకు. కనుక బైబిల్లో మనం ఆలోచన చేస్తే మీరు ఏడ్చబడితే ఏడవండి, సంతోషించబడితే సంతోషించండి. మానవ సంబంధాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ ఎపఫ్రోదితు సిక్ అయ్యాడు. సిక్ అయితే అప్పుడేం జరిగింది చూడండి. ఆ రోగి అయినని మీరు వింటరి కనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగిలిన అపేక్ష గల వాడై చాలా ఆయన సిక్ అయిపోయాడు. అతను వచ్చేసి ఫిలిప్పీ సంఘము, రోమాల సంఘం ఉన్నటువంటి పౌలు గారికి ఆర్థిక సహాయాన్ని ఎవరు తీసుకొని ఇస్తారు, ఆయన బాధల్లో ఉన్నాడనేసి ఆ డబ్బు మూట ఈ భుజాన్ని పెట్టేశారు. రే నువ్వు ఎట్టనెత్తిపోయి నువ్వైతే సంఘంలో అంత దూరం 1000 కిలోమీటర్ పోగలవు, 1000 కిలోమీటర్లు పోయేసి అక్కడ ఇవ్వగలవు. ఆ రోజులు ఎక్కువ మరి సముద్రాల్లో సముద్రాల్లో ప్రయాణం చేయాలి, ఓడల్లో పోవాలి. ఆ ఓడల్లో పోయేటప్పుడు ఒక రకమైన స్మెల్ అన్నమాట. ఒక రకమైనటువంటి స్మెల్ వస్తే సిక్ అయిపోతారు అన్నమాట స్టీమర్లో పోతే. ఆ విధంగా అతను బెడ్ సిక్ అయిపోయాడు. ఆ బెడ్ సిక్ అయిపోయినా కానీ అతను ఎవరి గురించి ఆలోచిస్తున్నా అంటే, నేను త్వరగా వెళ్ళిపోయి ఫిలిప్పీ సంఘం చూడాలి, నన్ను పంపించిన సహోదరులు ఉన్నారు అక్కడ అని చెప్పేసి ఎంతో కంగారు పడిపోతున్నాడు, విచారపడిపోతున్నాడు, అంత దుఃఖం అయిపోతుండే. పౌలు గారి పరిస్థితి ఎట్లా చూడండి. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ వచ్చి చదవండి. దేవుడు కనికరించాను, నాకు దుఃఖం మీద దుఃఖం వెళ్ళగొక్కకుండా ఇంకా చచ్చిపోతే నేను ఇంక బతకలేను. సో అపోస్తలుడైన పౌలుకి ఒక సహోదరుడు సిక్ అయిపోతే దుఃఖం మీద దుఃఖము ఆయన వెళ్ళగొక్కుతున్నాడంటే అప్పుడున్నటువంటి రిలేషన్షిప్ అదనమాట. అలాంటి రిలేషన్షిప్ని వాళ్ళు డెవలప్ చేశారు. మరి పేతురు అంటాడు, ప్రభువా నీ విషయంలో నేను చచ్చిపోయినా కానీ పర్వాలే, మరణము నా మీదకి వచ్చినా కానీ పర్వాలేదు, నేను మాత్రం నిన్ను ఒప్పుకొన్ను అని చెప్పనని చెప్పేశాడు కదా. చావే వచ్చినా కానీ నేను నిన్ను ఎరగనని చెప్పను అంటే ఆ టైంలో ఆయన చెప్పినటువంటి ఎమోషనల్గా మాట్లాడేటువంటి అలాంటి సంబంధాన్ని, అలాంటి రిలేషన్షిప్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఎక్కడో నెహెమ్యా ఎక్కడో ఆయన వేరే దేశంలో రాజు సింహాసనం దగ్గర గిన్నె అందిస్తూ పానదాయక బ్రతుకుతున్నాడు నెహెమ్యా. బాధలు పడేది అంటే యెరూషలేములో వాళ్ళు బాధలు పడుతుంటే, వాళ్ళు దుఃఖపడుతుంటే, రాజు సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన వచ్చేసి అన్నం తినకుండా, నీళ్లు తాకుండా, ఉపవాసం అండి ప్రార్థన చేస్తూ అక్కడ దుఃఖపడుతున్నాడండి ఆయన. ఆ మాట చూద్దాము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి. ఏ మాట విన్నప్పుడు ఇంకొకరు ముందు చదువుతాము. యెరూషలేము పట్టబడుట, నా సహోదరులు వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని ఎదురును కూర్చు యెరూషలేము కూర్చు నేను వారిని అడగ, వారు చెరపట్టబడిన వారు రక్షించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని అట్ట ఏడ్చేసాడండి ఆయన. అట్లే విలువల సింహాసనం మీద కూర్చుని అట్ట ఏడ్చేసాడండి. కాబట్టి మన ఊరికి ఏదైనా జరిగిందంటే మరి సైక్లోన్ వచ్చింది, ఫ్లడ్ వచ్చింది, నీళ్ళన్నీ మన ఊరి మీదకి వెళ్ళిపోయినాయి, మన ఊర్లో నీళ్ళు పడిపోయినాయంటే ఎవరు నీళ్ళు పడిపోయినాయో ఆ ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టి, అది కాదండి ఇతను ఏం చేశాడంటే అట్ట ఏడ్చేసాడంట. అంత దుఃఖపడినట్లు ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఏడ్చేవాడితో ఏడుబడి సంతోషించండి. ఇది జరగాలంటే మొట్టమొదట
ముందు వారితో సంబంధాలు ఉండాలి, సంభాషణ ఉండాలి, సహవాసం ఉండాలి. ఆ పరిస్థితిని మనం తెలుసుకోవాలి. అక్కడ ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడం. అంటే యోగక్షేమాలు అంటారు కదా, యోగక్షేమాలు తెలుసుకోవాలి. మనకేమి మన జరిగిపోతుంది, మనకేం పొద్దుపోకుంటుంది, మన పొద్దుపోతుంది. ఎవరు ఎట్టబోతే ఏమి, ఎవరి పరిస్థితి ఎట్టుంటేమి, అందరం అదో కలుసుకుంటాం, వారానికి ఒక రోజు విడిపోతాము అనేటువంటి సంస్కృతి బైబిల్లో అట్టాడు. దానికోసం యేసుప్రభు నేను రాలేదన్నాడు. నేను వచ్చింది నా సంఘం ఆ కుటుంబం ఉండాలా, నా కుటుంబం ఒక శరీరం లాగా ఉండాలా, నా సంఘము ఆ కుటుంబం ఉండాలి, నా సంఘము ఒక శరీరం లాగా ఉండాలి. అలాంటి వాతావరణము నేను కలిగించేదానికి ఆ శిలువలో నేను ఎందుకు ఒంటరి వాడిని అయిపోయినా అంటే, నా ప్రజలు ఒంటరి వాళ్ళు కావద్దు. ఎందుకు డాడీ నువ్వు అంత కష్టపడ్డావు మమ్మల్ని అందరం కన్నావు అంటే, నేను కష్టపడింది ఎందుకంటే రేపు నువ్వు కష్టపడకూడదు. నువ్వు కష్టపడుతుంటే వాడు చాదుకోవాలి, తమ్ముడు కష్టపడుతుంటే అన్న ఏడ్ చేయాలి, అన్న కష్టపడుతుంటే తమ్ముడు ఏడ్ చేయాలి. అందుకు మీరు సుఖంగా ఉండాలనే నా పని అయిపోయింది, కష్టపడ్డాను అందుకోసము. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కలవరిగిల్లో ఎందుకు కఠినమైన శిక్ష అనుభవించాడంటే, ఎందుకు ఒంటరి వాడిగా తను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అలాగే చెదిరిపోయారు, అందరూ చెదిరిపోయారు. ఆయన ఎందుకు ఒంటరి వాడు అయిపోయాడంటే, మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు ఆయన అని చెప్పాడు. కాబట్టి మనందరం ఆ కుటుంబంగా ఒక శరీరంగా బ్రతకాలని యేసు ప్రభు వారు ఆ ఒంటరి పోరాటాన్ని పోరాడాడు, శిలువలో తన రక్తం కార్చాడు. మన కుటుంబం ఉండాలి. కాబట్టి ఆ కుటుంబంగా సంతోషించాలి, ఏడ్చి వారితో ఏడవాలంటే అది ఎలా సాధ్యమో ప్రాక్టికల్గా ఈ విధమైనటువంటి సంబంధాలు, ఈ విధమైనటువంటి సంభాషణలు, ఈ విధమైనటువంటి సహవాసము, ఒకరిని గురించి ఒకరు మనం తెలుసుకోవడము, ఒకరిని గురించి ఒకరు మనము ఇన్వైట్ చేయడం, వీ మస్ట్ రిసీవ్ వన్ అనదర్, చేర్చుకోవడం. మరి రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, చూడండి, ప్రయాసపడి భారణ మోసపోతున్న సమస్య జిల్లారా నా ఎద్దుకు రండి. ప్రయాసపడి భారణ మోసపోతున్న సమస్య జిల్లారా నా ఎద్దుకు రండి. సో మా అమ్మ మా నాయన బ్రతికినప్పుడు మా ఫ్యామిలీలో అటెండ్ చేసి, మీరు మా ఇంటికి రండి, 10 రోజులు ఉండేస్తాం, 10 రోజులు ఉండిపోదు రెండేవాళ్ళు. అట్లా మా బంధువుల్లో మా ఇంటికి ఒక 10 days ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మన 10 రోజుల్లో మా అమ్మ వాళ్ళని చూసి వాళ్ళు వస్తాను ఏడ్చేసేది అంతే. వాళ్ళు పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళని పట్టుకుని ఏడ్చేది. ఆ రోజుల్లో వాళ్ళని పిలవడము, రామ 10 రోజులు ఉండేసిపోదు అంటే, 10 రోజులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళని చేర్చుకుంటే వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి. తెలిస్తే వాళ్ళ బాధల్లోనే మనం ఏడవగలం, సంతోషం కూడా సంతోషించగలం. కాబట్టి ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరును ఒకరినొకరు చేర్చుకోండి. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రయాసపడే బాణ మోసపోతున్న సమస్య జిల్లా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఆయన ఏ విధంగా ఆహ్వానించాడో మనం కూడా మరి సంఘానికి చెప్తున్నాడో మీరు కూడా ఆ విధంగా చేర్చుకోండి. ఇన్వైట్ ద పీపుల్. ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో ఒక గంట సేపు నీతో ఉంటే అప్పుడు తెలుస్తుంది, ఇది సార్ మా పరిస్థితి అని. ఒక రోజంతా నీతో పెట్టుకుంటే తెలుస్తుంది, ఒక 10 రోజులు నీతో పెట్టుకుంటే నీకు అర్థమవుతుంది. సో ఒక సహోదరులు కోవిడ్లో చచ్చిపోయాడు, మా బైబిల్ టీచర్ అయినా, బ్రదర్ రండి ఒక 10 రోజులు మా ఇంట్లో ఉండేసిపోతాడు. నాకు వచ్చాడు, ఒక 4 రోజులు పెట్టుకోండి మా ఇంట్లోనే. అప్పుడు చెప్పాడు అన్నమాట ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్. అప్పుడు తీసుకుపోయాము, ట్రీట్మెంట్ ఇచ్చాము, బాగా అయ్యాడు. మా బైబిల్ కల్లా ఎంత సేవ చేశాడో. కాబట్టి మనం చేర్చుకుంటే మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9లో, సనుక్కొనకుండా. సో ఎప్పుడైతే మనం హాస్పిటాలిటీ ఇస్తామో, ఆతిథ్యము, when we give the hospitality, people can stay with us for a time, then they can share what is their problem. రండి మా ఇంటికి ఈరోజు భోజనం చేసుకోండి అంటే వస్తాడు, భోజనం చేసిపోయే లోపల విషయాలు చెప్తాడు. చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాం, కలిసి దుఃఖపడతాం, కలిసి ఆనందిస్తాం. అసలు మనిషిని చారదీయకపోతే వాళ్ళు ఎవరు మనం ఎట్లా కలవగలుగుతాము, వాళ్ళు ఎలా చెప్తారు. కాబట్టి మొదటి అతనికి చెప్పాడు, మీరు ముందు ఆతిథ్యం వేయండి,
ఆదిత్యం వచ్చినప్పుడు మీకు అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటారు విషయాలు. షేర్ చేసుకుంటే అతని గురించి నీకు తెలుస్తుంది. నువ్వు అతను ప్రార్థన చేయొచ్చు. చెప్పినంత మాత్రం నువ్వు డబ్బులు ఇచ్చేయాలని కాదు. చెప్తే అది చెప్తే ఆ విషయాలు వినంగానే ఈ విల్ గెట్ సమ్ రిలీఫ్. కొన్ని విషయాలు నీతో షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకోగానే చాలా రిలీఫ్ అయిపోయాడు అతను. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ యూ ప్రే టు గాడ్. నువ్వు చేయగలిగితే ప్రార్థన చేయి. దేవుడు ఏమన్నా తక్కువడా, ఆయన ద్వారా తెరుస్తాడు. హీ విల్ లిసన్ యువర్ ప్రేయర్, హీ విల్ హెల్ప్ యూ. కాబట్టి ఆదిత్యముడు మరొకనటువంటి విషయము హెబ్రీ గ్రంథకర్త కూడా ఎందుకు చెప్పి చూడండి, 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనిది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనిది. ఆతిథ్యం చేయ మరొకటి. సో ఇప్పుడు ఆదిత్యం చేయ మరొకటి. సో ఈ విధమైనటువంటి ఏ విధంగా మనం ప్రాక్టికల్గా దీన్ని చేయగలమో ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు మనం ఏడ్చివర్త ఏడుస్తామో, ఎప్పుడు మనం సంతోషిస్తామో, ముందు హ్యూమన్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే మన సంబంధాలు పెరగాలి. వాళ్ళకి మధ్య సంబంధాలు పెరగాలి. సంభాషణలు, సహవాసము, తెలుసుకోవడము, ఒకరినొకరు చేర్చుకోవడము, ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వడము. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో ఖచ్చితంగా అప్పుడు మనం ఆ నియమాన్ని పాటించడానికి ప్రయత్నించగలం. మరి ఈ విధంగా నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు బైబిల్లో గ్రేట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు అండి. యేసుప్రభు కంటే ఇంక ఎగ్జాంపుల్ లేరు మనకు. మనకు ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. లాజరు సమాధి కాడ పోయాడు. ఆయన ఏం చేశాడండి? ఏడ్చాడు, కన్నీళ్ళకి. మరి అంటే మనం కూడా ఏడ్చాలనే కాదు, మరి సమ్ పీపుల్ ఇంటర్నల్ దే మే వీప్, సమ్ పీపుల్ అవుట్వర్డ్ దే కెన్ వీప్. కొంతమంది కళ్ళంత నీళ్ళు రావు, కానీ హృదయంలో చాలా బాధపడతారు. కాబట్టి మనం ఎప్పుడైతే అక్కడ ఆ యొక్క సన్నివేశంలో చేరి మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినా కానీ దే విల్ అండర్స్టాండ్. హ్యూమన్ మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందంటే జస్ట్ మనం వచ్చిపోగానే కూడా వాళ్ళు పసిగడతారు. ఆ వచ్చినాడు కనీసం సానుభూతి చూపించినాడా, దుఃఖపడ్డా, కలిసి విలపించినాడా, లేదా నామకార్థంగా వచ్చేసి ఫోన్లు మాట్లాడుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ ఉన్నాడా, అంతమంది తెలుసుకోలేరండి. దే విల్ అండర్స్టాండ్. ఏదో నేను వచ్చినా లేదా అటెండెన్స్ కోసం వచ్చినాడా, నిజంగా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అంతా ఉండి మాట్లాడి ఎడ జరిగిందమ్మా పరామర్శించి వచ్చినా అంత తెలియని వాళ్ళు ఉన్నారు మనుషులు. కాబట్టి ఏడ్చివర్తి ఏడవండి, సంతోషించండి. ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి ఆదివారము ఈ సంవత్సరం అంతటిలో మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో, ఎలాంటి మానవ సంబంధాలు మనం రిలేషన్షిప్ ఏమో అందరూ గెట్ టుగెదర్ అయ్యేటువంటి రోజులు. సో ఏం చేస్తారు, ఎందుకు రాలేదంటే మేము పిల్లలందరూ కలుసుకోవాలన్నాగానే నాకు వచ్చింది 94 సంవత్సరాల్లో ఇతను రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, నడవలేడు. ఈరోజు మనం వెళ్ళగలుగుతాం, పరిగెగలుగుతాం, ట్రైన్ ఎక్కగలుగుతాం, ఫ్లైట్ ఎక్కగలుగుతాం, ఇట్లాంటి రోజుల్లో మనం ఉంటాం. అయితే ఇప్పుడు మనము ఈ నియమాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో ఆలోచించేదానికి నిజంగా మనందరం కూడా ఆలోచన చేస్తే బైబిల్ మనం చూస్తే మనం ఎంత దూరంగా ఉన్నామో, నేను కానీ మనందరం కూడా మనం ఎంత దూరంగా ఉన్నామో అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మనతో. మీరు ఒకసారి ఆలోచించండి. సంతోషించే వాళ్ళతో సంతోషించండి, ఏడ్చిపడితే ఏడవండి. ఈ నియమాన్ని ఎంతవరకు పాటిస్తున్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇది మనం ఇది మనం దీని విషయంలో ఎదగాలంటే ఇది ఎన్ని సంవత్సరాలు చదువుకుంటా పోతుంటే ఎట్లా ఉంటుంది. డాన్ విన్సెంట్ అన్నాడు, 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవాలని ఒక పుస్తకం కొనేసాను, అది నా షెల్ఫ్లో పెట్టాను, కొన్ని 40 సంవత్సరాలు అయింది, నా తెలుగు రాదు అన్నాడు. సో పుస్తకం కొనేనాడు, అక్కడే ఉంది ఆయన తెలుగు 40 సంవత్సరాలు చచ్చిపోతుంది, తెలుగు రాదంట ఆయనకి, బుక్ కొనేనాడంట. అలా మనం బైబిల్ కొనేసినాం, బైబిల్ నియమం ఉంది, ఏడ్చిపడితే ఏడవండి, సంతోషం. బైబిల్ ఉంది మన దగ్గర. అయితే అది మనం పాటించాలంటే కనీసం 2024 ఫెయిల్ అయిపోయినా 25లో ట్రై చేద్దాం. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం డిసప్పాయింట్ అవ్వకుండా దేవుడు అన్నాడు, నేను మీతో ఉంటాను, ఇదిగో నేను జయించాను, మీరు జయించగలరు, నేను హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేశాను, చిన్నపిల్లల్ని చేర్చుకున్నాను, చనిపోయినప్పుడు ఆడికి వెళ్ళాను, మరి ఆ కానా గ్రామంలో వివాహం జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళాను, ఈ విధంగా అధికారం కలిశాను, అందరిని కలిశాను, నేను ఎలాగా జయించానో
ఈ నియమాన్ని నేను ఎలా పాటించాలో మీరు కూడా పాటించగలరు. ఎప్పుడంటే సంబంధాలని ముందు డెవలప్ చేసుకుందాం. ఒకేసారి 100 కుటుంబాలతో సంబంధం పెట్టుకోలేం. ఒక్క ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దాం. ఒక్క ఫ్యామిలీతో ఈసారి సంవత్సరం ఇంకో 2వ ఫ్యామిలీ కలుపుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయం చదవండి. పౌలు ఎంతమంది పేర్లు చెప్తాడు, ఒక లిస్ట్ చెప్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ లిస్ట్ అంతా చెప్తాడే. అంత మంది ముందు ఎట్లా మెయింటైన్ చేసినాడో అది చదివేసి ముగిచ్చేస్తాను నేను. రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం కానీ చదువుతాండి. బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, చదువుకుంటూ వచ్చింది 3 నుంచి 15 వరకు. చేసినందు నా యజమాని వారైన ఇస్కిలకును ఆకులకును నా వందనములు చెప్పి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుడికైనను తెగించాయి. మరియు వారి ఇంట్లో ఉన్న మా సంఘము పశువు వందనము చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనులలో సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అసియాలో క్రీస్తుకు ప్రథమ పదములైన నా ప్రియుడకు ఎపైతులకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీలునైన అంద్రోనీకులను ఇనానీకులను వందనములు. మీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తున్నవారు. ప్రభువునకు నాకు ప్రియులకు అప్రియులకు వందనములు. క్రీస్తునకు మన గత పనివారకు ఉనాదులు నా ప్రియులకు స్థాపనకు వందనములు. క్రీస్తునందు ఏకులైన ఆ పేర్లకు వందనములు. అరిప్రాకులు ఇంటి వారిని వందనములు. నా బంధువులకు సహోదరులకు వందనములు. నాకిష్టు ఇంట వారిలో ప్రభువునందున వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు తుపై నాకును తుపోపాకును వందనములు. ప్రియులకు పెర్షియలకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపనకు వందనములు. అతనికి తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అనకృతకును లఘునకును హెర్మేకును బంటూతుకును హెర్మాకును వారితో కూడిన సహోదరులందరికీ వందనములు. హెర్మాకును వారితో కూడిన సహోదరులందరూ వందనములు. పిలోలాకు నుకును యూలియాకును నేరియాకును అతని సహోదరులైతే ఒల్కోపాకును వారితో కూడిన పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన గుర్తు పెట్టుకొని ఒకరి కోతుకు వందనం చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనం చెప్తున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇంతమందితో ఎలాంటి సంబంధాల్లో ఏడ్చబడితే సంతోషించండి. ఈ 2024వ సంవత్సరం మనం పరీక్షించుకుందాం. మరి ఎంతమందితో మనం కలిసి సంతోషించామో లెట్స్ హావ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఒకళ్ళు ఆ విధంగా చేస్తుంటే మరి ఎక్కువగా 2005వ సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించుకుంటూ నిన్ను కూడా ప్రోత్సహిస్తూ మరి సంఘానికి వాక్యాన్ని అందించుటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం చేస్తాను.